వెళ్ళిపోతున్నారా? ఇచ్చిన మాటను మర్చిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఇంకొకసారి ఇలాంటి వాళ్ళని వంటగదిలోకి రానివ్వడం చూశానంటే నిన్ను బయటికి పంపించాల్సి వస్తుంది. అంత మాట అనకండమ్మా, ఇంకోసారి ఇలా జరగదు. ఈ రోజు నుంచి ఈ ఇంటికి, ఇక్కడి వ్యాపారాలకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ నువ్వే చూసుకో. నీ మొగుడు ఈ ఆస్తి వ్యవహారాల పెత్తనం లాక్కున్నాడు. నువ్వు ఈ ఇంట్లో పెత్తనం లాక్కోవాలని చూస్తున్నావా? ఇంకొకసారి నాకిలా ఎదురు పడ్డావంటే బావుండదు. పో అవతలికి. ఇదిగో అమ్మాయి, దాంతో నీకు మాట్లాడే. నువ్వుండమ్మా, అన్నిటికీ ఆవేశపడితే ఎలా? నీ పేరేంటన్నావు? సావిత్రండి. చూడు సావిత్రి, మేం బయటికెళ్ళాలి. అదిగో ఆ మూల అమ్మవి నావి చెప్పులుంటాయి, వాటిని కొంచెం క్లీన్ చేసి పెట్టమ్మా. అలా చూస్తున్నావేంటి? కొంప తీసి అలాంటి పనులు నీకు చెప్పకూడదా ఏంటి? అదేమీ లేదండి. నేను క్లీన్ చేస్తాను. వెళ్ళు. వసుంధరా, మంచి పని చేసావే. ఇంకా చాలా మంచి పనులు చేయిస్తానమ్మా. ఇన్ని రోజులు ఆయన మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి పెద్దగా రెచ్చిపోకుండా కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళొచ్చిన దగ్గర నుంచి తెగ రెచ్చిపోతున్నాడు. అందుకే వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించాలి. అంత సులభంగా మీ నాన్న వాళ్ళని పోనిచ్చేలా కనిపించడం లేదే. అందుకేనమ్మా ఇలాంటి పనులు చేయిస్తే మన హింస తట్టుకోలేక చెప్పా పెట్టకుండా పారిపోతారు. ఆయన గారు మళ్లీ మన దారిలోకొస్తారు. నిజమే వసుంధరా, వీళ్లను బయటికి పంపిస్తే కాని మీ నాన్న మన మాట వినడు. మీ మామయ్య చేతిలోంచి జారిపోయిన పెత్తనం మళ్ళీ మనకి తిరిగి రాదు. వీళ్ళు పోతే అన్నీ వస్తాయమ్మా. ముందు వీళ్ళని ఎలా పంపించాలో అది చూద్దాం.
ఎప్పుడు చూసినా అప్పుడే పూచిన పువ్వులా ఉంటావు పంకజం. మతి పోగొడతావే. ఆ ఈ పొగడ్తలకు మాత్రం ఏం లోట్లేదులే. ఇది పొగడ్త కాదే, నిజం. అబ్బా ఏమందమేనిది. నేను కాబట్టి తట్టుకున్నాను. ఇంకోడైతే ఈ పాటికి ఎప్పుడో పిచ్చి పెట్టిపోయేవాడు. చాలే ఆపు. నీ మాటలు మూరడు మల్లెపూలు కొనడానికి పనికిరావు కాని ముందు నేను అడిగిన డబ్బులివ్వు. ఏయ్, మన బంధం డబ్బులు బంధమా? కాక కట్టుకున్నదాన్నా ఏంటి, ఉంచుకున్నదాన్నేగా. మరీ నాకు లేటుగా తగిలవే. కాస్త ముందుగా తగిలుంటే తాళి కట్టేసి నా పెళ్ళాన్ని చేసుకునుండేవాణ్ణి. ఇప్పుడు నీ పెళ్ళం సుఖపడుతుందిగా, అలా సుఖపడేదాన్నా? నా పెళ్ళంకంటే నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నా. అవునవును, తోటల పూలన్నీ మీ ఇంటికే తోలుతున్నట్టున్నారుగా. చిలిపి, నువ్వు భలే మాట్లాడతావే. నువ్వు మాట్లాడుతుంటే నీ నోట్లో నుంచి ముత్యాలు రాలుతున్నట్లుంటాయి. ఇదిగో అడిగింది వదిలేసి ఈ సోదంతా ఎందుకు? డబ్బులు తీ. అబ్బా, తీయడం కాదే, కాసులు పోస్తా. నోట్ల కట్లతో నీకు అభిషేకం చేస్తా. 5 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నావుగా అభిషేకం. ఎక్కడే, మా నాన్న పెత్తనం అయిపోయింది. ఆయన పోతే ఆస్తంతా మనదే కదా. అవును, ఆయన పోయేలోపు నా ప్రాణాలు పైకి పోయేలా ఉన్నాయి. పోయి నిన్ను నమ్మి నీకెదురు పెట్టుబడి పెట్టినందుకు నన్ను అనుకోవాలి. ఏయ్, మనకి మధ్య డబ్బేంటే? ఈ కబుర్లు విని విని విసుకొచ్చింది కానీ ముందు డబ్బులు తీ. నిన్ను నమ్ముకునే బదులు ఆ బంగారం కొట్టు శ్రీరాజును నమ్ముకున్నా పోయేది. బీర్వా నిండా బంగారం బిస్కెట్లైనా పెట్టేవాడు. వాడికి నాకు పోరుకేందే? ఇక్కడ ఎవరనుకున్నావు? జమీందార్ హరిశ్చంద్ర ప్రసాద్ ఏకైక కుమారుడు. రేపాస్తంతా నాదైతే అలాంటి షాపులు 10 కొనిస్తానే. చాలే సంబరం ఆపు. సవరానికి గతి లేదు కాని షాపులు కొనిస్తాడంట, షాపులు. అవన్నీ జరిగే పనులు కాదు గాని డబ్బులు ఇస్తావా లేదా? ఈ రోజేంటే కాస్త వేడివేడిగా ఉన్నట్టున్నా? డబ్బులు ఇవ్వకపోతే వాడిగా కూడా అవుతాను. అల్లుడు, అడుగో మామ వచ్చేశాడు. నువ్వు అడిగిన డబ్బులు ఇప్పుడే ఇస్తా ఉండు. రామావా, ఈరోజు పంకజం నా మీద అలిగింది. తన అలక తీరేదాకా నోట్ల కట్టలతో తులాభారం వెయ్యాలి. డబ్బు తీమావా. ఏంటి తీసేది? కరెంటు తీగ మీద వైరేసి కరెంటు మొత్తం లాగేస్తున్నావని మీ నాన్న అసలు కనెక్షనే తీసి పారేశాడు. ఏంటి మావ చెప్పేది? ఏముందల్లుడు, మీ నాన్న ఇంటి పెత్తనమంతా నా దగ్గర నుంచి లాగేసుకుని కొత్తగా వచ్చిన సత్యాగాడి చేతిలో పెట్టాడు. ఇంతకాలం మీ అవసరాలకు నేను సర్దానా? ఇప్పుడు నాకే చిల్లర దొరకకుండా చేశాడు మీ నాన్న. ఇస్తా అన్నావుగా, ఇవ్వు. వింటున్నావు కదా పంకజం, కాస్త ఓపిక పట్టవే. ఇప్పటిదాకా ఓపిక పట్టా, ఇక నా వల్ల కాదు. డబ్బులు ఇస్తావా లేదా? మధ్యలో ఇదేవతండి బాబు. మంచం కోడి దిగిందని ఏడుస్తుంటే మల్లెపూలు తెస్తావా లేదా అన్నట్టు మధ్యలో నువ్వేంటే? కాసేపు ఆగు. ఇదిగో ఈ కథలన్నీ నా దగ్గర కాదు. ఈ రోజు డబ్బులు ఇచ్చావా సరే, లేదంటే నేరుగా నీ ఇంటికొచ్చి నీ పెళ్ళాం దగ్గర పంచాయతీ పెడతా. ఆ పని మాత్రం చేయకే, నా తలరాతే మారిపోతుంది. నా తిప్పలేవు నేను పడి నీ డబ్బులు తెచ్చిస్తా. నువ్వు మాత్రం తొందరపడకు. గంటలో నువ్వు రావాలి, లేదంటే నేనే నీ ఇంటికొస్తా. అల్లుడు, ఇదిగాని అక్కడికి వచ్చిందంటే అందరం కాషాయం కమండలం ధరించాల్సిందే. పో, ఏదో ఒకటి చేసి ఈ పంకజం ఇంటికి రాకుండా చూడు. అమ్మ తల్లి, గంటలో వస్తా, ఇంటికి మాత్రం రావద్దు, సరేనా? మామ రా. చూస్తానుగా గంటలు ఎలా తెస్తావో.
ఎలాగలో మేనేజ్ చేసి డబ్బులు లాగేసేయాలి. చూస్తా. రావడం లేదు. ఏంటండి అలా ఉన్నారు? కష్టాలు కష్టాలనే వెతుక్కుంటూ వస్తాయనుకుంటాను సునంద. ఏమైందండి? కన్న తండ్రయుండి మా నాన్న ఎంత పతనం చెయ్యాలో అంత పతనం చేశాడు. అయినా ఆయనకింకా నా మీద కక్ష తీరినట్లేదు. ఆయన కోపానికి నన్నే కాదు, నన్ను అభిమానించే వాళ్ళను కూడా బలి చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేశారండి? కేవలం మనతో అభిమానంగా ఉంటున్నాడని, మనకు అంతో ఎంతో సహాయం చేస్తున్నాడని చెప్పి మా చలపతి మావయ్యను పనిలో నుంచి తీసేశాడు సునంద. మీ నాన్న తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. అది తప్పనేది ఆయనకు అర్థం కావడం లేదు సునంద. ఆయన ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు. అయినా కన్న తండ్రిని ఏం చేసినా భరిస్తూనే ఉన్నాను. కానీ ఎన్ని రోజులని భరించగలడు సునంద? మంచితనం మంచివాళ్లకే అర్థం అవుతుందండి. అలా నమ్మించి ప్రాణాలు తీసే నరరూప రాక్షసులకి ఏమర్థం అవుతుంది? చాలా బాధగా ఉంది సునంద. భార్యను సరిగ్గా చూసుకోరని నా చేతగానితనానికి సిగ్గుగా ఉంది. నా కోసం ఆ తండ్రినే వదిలేసొచ్చారు. మీ కుటుంబానికే దూరం అయ్యారు. ఇదంతా నా మీద ప్రేమతోనే కదా. భర్త ప్రేమ కన్నా భార్య కోరుకునేది ఏముంటుందండి? ప్రేముంటే సరిపోతుందా సునంద? ప్రేమగా చూసుకోవడానికి డబ్బు కూడా కావాలి కదా సునంద. ఏదైనా ఉద్యోగంలో చేరి కష్టపడి నిన్ను బాగా చూసుకుందామనుకుంటే మా నాన్న హంతకుడు అని నాకెవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు సునంద. ఆయన కొడుగ్గా పుట్టినందుకు అన్ని విధాలా నాకు నష్టమే కాని ఒక్క లాభం కూడా లేదు సునంద. ఆయన గురించి తలుచుకుంటేనే గుండె మండిపోతుందండి. మన మధ్య ఆయన టాపిక్ వద్దు, వదిలేయండి. వదిలేక చేయగలిగేదే ఉంది సునంద. నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది సునంద. ఏంటండి అది? హఠాత్తుగా మామయ్యని ఉద్యోగంలో నుంచి తీసేసేసరికి దాదాపు గుండె పొడిచినంత పనైంది సునంద. ఈ అవమానాన్ని బాధను తట్టుకోలేక మామయ్య అల్లాడిపోతున్నాడు. హాస్పిటల్లో అర్జెంటుగా చెక్ చేయిస్తే మంచిదంటున్నారు సునంద. మరి చెక్ చేయించండి. టెస్టులు అవి అంటే కొంచెం ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అవతల మామయ్య పరిస్థితి సీరియస్గా ఉన్నా పర్సు ఖాళీగా ఉండేసరికి ఏమీ చేయలేకపోతున్నారు సునంద. ఏమీ చేయలేకపోతున్నారు. డబ్బులు లేవని మనిషి బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా అండి?
మరి ఏం చేయగలను సునంద? డబ్బులు ఎక్కడి నుంచి తేగలం? అమ్ముకోవడానికి అవయవాలు తప్ప ఏమున్నాయి మన దగ్గర? ఏమున్నాయి? ఒక్క నిమిషం అండి. ఏమండి, నా మెళ్ళో ఇది కట్టి ఈ తాళిని తీసుకెళ్ళండి. నా మెళ్ళో ఇది కట్టి ఈ తాళిని తీసుకెళ్ళండి. సునంద, తాళిబొట్టునిస్తున్నావా? మన గురించి ఆలోచించే మనిషి కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా అండి? లేదు సునంద, నీ మెడలో తాళి నేను తీయలేను. అంత పాపం నేను చేయలేను. ఏమండి, ఆభరణం అలంకారానికేనండి. అలంకారం కంటే అవసరం తీరడం ముఖ్యం. తీసుకెళ్లి బాబాయ్ గారికి చెకప్ చేయించండి. లేదు సునంద, నువ్వేనైనా చెప్పు, నేను మాత్రం ఈ పని చేయలేను. ఏమండి, ప్రాణం కంటే వస్తువు విలువైంది కాదు. నా మాట వినండి. వద్దు సునంద. కట్టండి. సునంద, కట్టండి. నా మాట వినండి. నా వల్ల కాదు సునంద. ఏమండి, నేను చెప్పేది వినండి. కట్టండి. తీసుకోండి. ఏడు వారాల నగలు చేయించి లక్ష్మీదేవిలా చూసుకోవాలనుకున్నాను. నీ మెళ్ళో తాళిని కూడా తీయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలే సునంద. ఇదంతా కూడా నా కన్న తండ్రి వల్లే, నా తండ్రి వల్లే. మమ్మల్ని ఇలా బాధ పెడుతున్న ఆయన బాగుపడడు సునంద, బాగుపడ్డు.
వసు ఆమా. ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయిందమ్మా 1 మినిట్. పదమ్మా, టైం అవుతుంది. అలాగే అమ్మా, వచ్చేస్తున్నాను. ఆ, షాపింగ్కి రెడీ అయ్యాం, బానే ఉంది. నీ దగ్గర అమౌంట్ ఏమైనా ఉందా? నా దగ్గర కాస్త కూస్తో ఉంటే మీ అన్నయ్య వచ్చి ఊడ్చుకెళ్ళిపోయాడు. మరి ఎలాగమ్మా? నేనింకా నీ దగ్గర డబ్బులుంటాయి కదా అనుకున్నాను. ఛీ, వెదో బతుకు. లక్షలు విసరాల్సిన చేతులతో రూపాయి వెతుక్కోవాల్సి వస్తుంది. మావయ్య ఉండుంటే అడిగినంత అమౌంట్ ఇచ్చి నాన్నకేదో ఒక లెక్క చెప్పేవాడు. ఇప్పుడు కొత్తగా వాడొకడు తగలబడ్డాడుగా. మన స్థాయిని తగ్గించుకొని వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా? ఏం చేస్తాం? బీరువా తాళాలు తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాడు కదా, వెళ్ళి వాణ్ణే అడుగుదాం. పోయి వాణ్ణే అడగాలా? మరి షాపింగ్ మానేద్దామా? ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వాడిని అడగాల్సిందే. అయినా మన దగ్గర పనిచేసేవాడికి మనం భయపడ్డమేంటమ్మా? పద. అంతేనంటావా? అంతే. నువ్వు రా, చెప్తాను రా. ఉమ్. త్వరగా రామ్మా, లేట్ అవుతుంది. పద పద. హలో హలో, చెప్పండి. కొంచెం డబ్బులు కావాలి, తీసుకురాపో. ఎందుకు? ఏయ్, మా డబ్బులు మాకివ్వడానికి ఎందుకు ఏంటని నీకు కారణాలు చెప్పాలా? చెప్పాలి మేడం. ఏంటల్లుడది? మా నాన్నని చంపేద్దామంటున్నాను. ఎంతైనా తండ్రి కదా, బావుంటుందే. నా సంతోషం గురించి ఆలోచించని ఆయన ఉంటే ఏంటి, పోతే ఏంటి మామా?